ఒక ఇంట్లో 10,000 ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీరా వెళ్ళి చూస్తే 10 రూపాయలు ఉన్నాయి. ఏదైనా దొంగతనమేగా, లోపలేస్తారు. కానీ ఫుడ్ మాత్రం భలే పెట్టారా. రే, బుర్ర ఉండగానే సరిపోదురా, నాలా బుర్ర ఉండాలి. నేను చూడు క్యాన్సర్ అని ఎలా మీటర్ అయిపోతున్నాను. ఒకడు ఉన్నాడ్రా పిచ్చేదువా, క్యాన్సర్ అంటే ఏదైనా చేసేస్తారా. రే, వాడు 6.5 అడుగుల పొడుగుంటారా. ముఖం మీద ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కత్తిగాటు ఉంటుందిరా. వాడు అబద్ధం చెప్పినందుకు 5గురిని కసుక్కున మర్డర్ చేశాడ్రా. అంత పవర్ఫుల్ ఆడు. ఆడికి మనం అంటే ఉచ్చా. మనం ఎంత పవర్ఫుల్ ఊహించుకో. మొన్న క్యాన్సర్ అండి అని చెప్పి అంతగా 2,000 ఇచ్చాడు కోడిపోయినవా. రే ఆగు, అప్పుడే అయిపోలేదు. మళ్ళీ మొన్న వచ్చారా, ఏమండి నాకు దీపావళికి టపాకులు, స్వీట్లు, పట్టుబట్టలు కావాలండి అని అడిగాను. అవి తీసుకురావడానికి వెళ్ళుంటాడు బ్రెయిన్ లేనిదా. అరే ఇప్పుడు అటు తిరిగి వచ్చేస్తాడు కదా. ఏమండి నాకు ఒక చిన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని తగ్గుతా అంతే, కొనిచ్చేస్తాడు. ఆయనకి బ్రెయినే లేదు. 6.5 అడుగులు ఉంటాడు కదా. నేను క్యాన్సర్ అని చెప్పంగానే ఏడుస్తాడు రాడు. ఆడు పక్కన అసిస్టెంట్లు ఒక్కొక్కడు ఇంటెత్తుంటాడు రా. ఒక్కడికి బుర్ర లేదు. బర్రె సేవలు. నేను చెప్పానే నా దేవుడని. ఈయనేరా. రే ఇన్స్పెక్టర్, 5 మర్డర్ల నర్సింగ్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెట్టు కింద 6వ మర్డర్ చేయబోతున్నాను. ఏం రా, సచ్చే ముందు నా మొక్కం చూసి వస్తా అన్నావు కదరా, చూడరా. అన్న ఆగన్నా, వీడిని ఒక 4 తన్నిన తర్వాత చంపుదాం. ఆగన్నా. రే ఆవురా. అమ్మో నేను ఆగను.